అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనలో ఉన్న పెద్దలకి, నాయకులకి అందరికి కూడా పేరు పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన ఎంపీ గారు కూడా ఇవాళ మనతో పాటు ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే పెండెల సుబ్బారావు గారు ఇవాళ మనకి కూర్చోడానికి హాల్ కానీ, పైన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి స్టాచ్యూ కానీ ఇవన్నీ చేసినందుకు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇది కాకుండా ముఖ్యంగా మన గ్రామానికి వచ్చేసరికి అంతర్గత సిమెంట్ రోడ్ల కింద 30 లక్షలు శాంక్షన్ చేశాము. అది కాకుండా జిల్లా పరిషత్ స్కూల్ పోయినసారి మనం పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు మనం జిల్లా పరిషత్ స్కూల్కి వస్తే దానికి పిల్లలు భోజనం చేయడానికి బయట కూర్చోవాల్సి వస్తుందంటే 35 లక్షలతోటి వాళ్ళ కమిటీ వాళ్ళు శాంక్షన్ చేశాము. అది తొందరగా కట్టమని చెప్తా ఉన్నాను. మన గ్రామస్తులకు అప్పచెప్పాము, దాన్ని కట్టడం బాధ్యత మన వాళ్ళదే, తొందరగా చెప్పిమన్నాం. అది కాకుండా చందలూరు నుంచి గంగవరం వరకు థార్ రోడ్ శాంక్షన్ చేయించాము 2 కోట్లు పెట్టి. 10 రోజుల్లో వాళ్ళు కూడా పని స్టార్ట్ చేస్తారు. ఈ 3 చేయించాము. ఇది కాకుండా మన ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం 3 నెలలు అయింది. సంవత్సరం 3 నెలల్లో మనం చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ఎలా ప్రజలకు అందుతున్నాయి అనేదే ఇవాళ మేము చేసే కార్యక్రమం. నేను ఎందుకు మీ ఊరు రావాల్సి వచ్చిందంటే మీరు సరిగ్గా గ్రామంలో తిరగాలి, అందుకని నేనే వచ్చాను. వాస్తవం చెబుతున్నాను. మన మండలం అన్ని 5 మండలాల్లో మన మండలం కొద్దిగా తిరగట్ల. కేఎస్ఎస్ అని చెప్పి మన పేజీకి ఒకరిని పెట్టాం. ఆ పేజీకి ఒక నిమిషం, పేజీకి 60 మందిని మనం చూడాలి. వెళ్ళి వీళ్ళందరికీ మన ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుతున్నాయా లేదనే బాధ్యత మన కేఎస్ఎస్ హెడ్లది అనమాట. అది మన గ్రామస్తులు, మన మండల వాసులు కన్నా తొందరగా చేస్తే మనకు బాగుంటుంది. నేను అట్లానే ఇప్పటికి 15 జిల్లాలు తిరిగాను. జిల్లాలు కానీ బయట కాన్స్టిట్యున్సీలు 15 తిరిగా. ఖాళీ ఉన్నప్పుడల్లా మన దగ్గర తిరుగుతున్నా. మీరు కూడా మీ గ్రామంలో మనం ఇచ్చే పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఏది ఇప్పుడు మనం పెన్షన్లు ఇస్తున్నాం, 3000 నుంచి 4000 చేసాం, 3000 నుంచి 6000 చేసాం వికలాంగులకి. కొంతమందికి పూర్తిగా 100% వికలాంగ తత్వం ఉంటే 15,000 చేసాం. కొంతమంది వివిధ రకాలైన జబ్బులతో బాధపడుతుంటే 10,000 ఇచ్చాం. 34 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 64,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వనన్ని డబ్బులు ఒక్క పెన్షన్ మీద ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మన పిల్లలకి ఆ రోజు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. తల్లికి వందనం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఎంతమంది ఉన్నా పిల్లలకి ఇస్తా ఉన్నాం. నేను తిరిగేటప్పుడు కొంతమందికి ఒకరిద్దరు తగిలింది. మాకు చిన్న టెక్నికల్ మిస్టేక్స్ వల్ల రాలేదని. అది మన గ్రామస్తులు కానీ, గ్రామ పెద్దలు కానీ, డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎంఆర్ఓ వాళ్ళు కానీ, ఎండిఓలు కానీ, గ్రామంలో సచివాలయం పెట్టాం. వీళ్ళందరూ బాధ్యత తీసుకొని ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి మనం ఇచ్చే పథకాలన్నీ కూడా పేద ప్రజలకు అందేటట్టు మన పార్టీతో పాటు ప్రభుత్వ అధికారులు బాధ్యత ఎవరిదంటే మనదే. మనం పోయినసారి 14 to 19 బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసాం. మనం చేసి చెప్పుకోలేక 5 సంవత్సరాలు వెనకబడ్డాం. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పగించారు. 20 సంవత్సరాలు వెనకపోయింది. లాస్ట్కి మీ గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిన తిమ్మే బాగలేదు, పడేసి మనం కట్టుకుంటానంటే పర్మిషన్ కూడా ఇవ్వాలని పరిస్థితి మనందరం కూడా పోయిన 5 సంవత్సరాల్లో గమనించామన్నమాట. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యంగా కట్టుకోగలిగాం. ఇది అన్నమాట. మనం చేసే పనులు ప్రజలకి తెలియకపోతే కనుక మళ్ళీ మనం అదే పరిస్థితికి వస్తాం. చాలా జాగ్రత్తగా పనిచేయాలి. ఎందుకంటే 1 సంవత్సరంన్నర రాగానే మనం ధైర్యంగా పనిచేసి ప్రజల్లోకి మీరు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. వాడేమన్నా పని చేయకుండా అప్పుడు పని చేయలేదు, దొంగలా తప్పించుకున్నాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 1 సంవత్సరం కూడా కాలేదు, మళ్ళీ అమ్మటే 1 సంవత్సరం 3 నెలలు అయింది. వాడు మళ్ళీ రోడ్ల వెనక వచ్చి మన ప్రభుత్వం ఏం చేయట్లేదని ఒక అబద్ధాన్ని రుజువు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద ఉంది. మనం ఏముందిలే, గవర్నమెంట్ వచ్చింది, అధికారులు చూసుకుంటారులే, మనం ఏముందని వదిలేస్తే కనుక మళ్ళీ చాలా ప్రమాదానికి గురి అవుతారు. అందరూ కూడా, ప్రజలు కూడా అందరూ ప్రమాదానికి గురి అవుతారు. ఇవాళ మన ప్రభుత్వం మీరు చూశారు, మళ్ళీ బస్సు ఇస్తామని చెప్పాం. ఆగస్టు 15 నుంచి ఉచితంగా బస్సు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఏదైతే మనం రైతులకి 14,000 మనం 6,000 కేంద్ర ప్రభుత్వం 3 విడతలకు ఇస్తా ఉన్నారు, అది కూడా చేస్తాం. ఇప్పుడు రోడ్లు ఎన్ఆర్జీఎస్ కింద మన కాన్స్టిట్యూన్సీకి వచ్చేసరికి సీసీ రోడ్లు 50 కోట్లు శాంక్షన్ చేసాం.
గడిచిన 5 సంవత్సరాలు ఒక్క సీసీ రోడ్ వేయలేకపోయారు. ఇవాళ తార్ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో మనం ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, అది కూడా ఎన్ఆర్జీఎస్లో చేయించాం. 40 కోట్లు ఇప్పుడు శాంక్షన్ చేయించాం. రోడ్లు కూడా అన్నీ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి, అన్నీ కూడా బిగిన్ చేస్తాం. ముప్పారం ఉంది, బైపాస్ కావాలని ఎప్పుడు అడుగుతూ ఉన్నారు. మీ గ్రామంలో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ముప్పారం సెంటర్లో ఎదురు పోసేస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సింది. ఇవాళ 3 కోట్ల రూపాయలతో బైపాస్ చేపిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నామంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ మోడీ సహాయ సహకారాలు, ఓ పక్కన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి చేసే కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని ప్రజలకు మనం గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా మనం ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చేరవలసిన బాధ్యత మనందరం ఏముందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇవాళ పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణలో మనందరం కూడా పాల్గొన్నాం. ఆయన 42 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టి ఎన్నో రూపాలుగా చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని కూల్చాలని చెప్పి వివిధ రకాలుగా కూల్చారు. కానీ తెలుగుదేశం పార్టీ ఖాళీ మెట్టును కూడా తాగలేకపోయారు. అది తెలుగుదేశం పార్టీ బలం అంటే ఏంటంటే 8-9 నెలల్లోనే పార్టీ పెట్టడం, అధికారంలో తీసుకురావడం ఈ దేశ చరిత్రలో ఒక ఎన్టీ రామారావుకే సాధ్యమైంది, ఇంకెవరికి కూడా సాధ్యం కాల. దేవుడు బొమ్మ చూస్తే, కృష్ణుడు చూస్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు, రాముడు చూస్తే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. ఈ 15 రోజుల్లో నేను 3 చోట్ల ఎన్టీ రామారావు విగ్రహాలు ప్రారంభించాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.